Let's welcome Alito Sardaga along with Mr. and Mrs. Team. డింగ్ ఇదేంటిది? డైరెక్ట్ మిమ్మల్ని చూడాలని వచ్చేసాం అంతే. వెల్కమ్ టు అలీతో సరదాగా రాకేష్ అండ్ సుజాత. థ్యాంక్ యూ And ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మిస్టర్ అండ్ మిసెస్ అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ షో అది. సార్. అండ్ దాంట్లో మీరు రాకింగ్ చేస్తున్నారు. థ్యాంక్స్ మీ ఇద్దరు భార్యాభర్తలు కాదు కదా? ఇంకా కాదు. మరి ఎందుకు మరి మిస్టర్ అండ్ మిసెస్ కి పిలిచారు? మా యొక్క అన్యోన్యత చూసి పిలిచారు. ఓహో, లైక్ పిల్లి ఎలక, టామ్ అండ్ జెర్రీ, ఆహా, ఈ అన్యోన్యత సార్. ఈ అన్యోన్యత అవును సార్. అన్యోన్యత అంటారా? నేనేదో బిల్డప్ ఇచ్చనే. భార్యాభర్తలు సగభాగం అంటానికి నీ స్టైల్లో చెప్పు. ఈమె మేకప్ వేసుకున్నప్పుడు ఈమెకి మేకప్ సామాన్లు అందించడం ఒక బాధ్యత అది. మనం మేకప్ వేసుకుంటున్నాం చూడండి, అప్పుడు మన సామాన్లు కూడా మనమే పెట్టుకోవడం మన బాధ్యత అది. ఓహో, మేకప్ లేకపోతే బయటికి రాని దాంట్లో కనిపిస్తున్నా లేదు బంగారం, నువ్వు ఏంటి మేకప్ కిలో మేకప్ ఇప్పుడు ఎందుకు వద్దు. రాకేష్ ఎంత బంగారం కొనిపెట్టాడు? బంగారం అయితే దండం పెడతాను సార్, మనం డబ్బులు తీసే క్యాండిడేట్లం కాదు సార్. చాలా ఎక్కువ గిఫ్ట్ తనే ఇచ్చింది, నేను ఇంతవరకు తనకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. ఓకే, పెళ్ళైన తర్వాత రాబట్టాల్సిన అన్ని రాబడతా సార్, అవునా? వడ్డీతో సహా రాబడతా. చెప్పు. ఒకటి చెప్పనా? లేదు 100 చెప్పు. మీ లవ్ గురించి అన్ని ఛానల్స్ లో అన్ని వెబ్సైట్లలో అందరికి తెలుసు. అది కాకుండా కొత్తగా ఏదైనా చెప్పండి. మేము ఫస్ట్ లవర్స్ కాదు. అయితే మీరు లవర్స్ కాదు. లవర్స్ కాదు, అంతకు మించి. ఇది ప్రోమో అనుకున్నానే. నీకు ఎలాగరా అది వచ్చేసింది? ఇది ఎట్టగది బై బర్త్ ఇంతేనా? ఇంకెక్కడే కూర్చొని ఉంటారా, వెళ్తారా? ముందు నువ్వు నడువు. డాడీ 1 2 3. ఏంట్రా డబ్బులు పడిపోయినట్టు ఏమైనా ఎత్తుకుంటున్నా? 7 అడుగుల తర్వాత 8 అడుగు ఉంటది కదా, అది ఎక్కడ పడుతుందా? అరే ఒక్కసారి కమిట్ అయిన తర్వాత అడుగు ఏమంటే వెయ్యాలా, తీయమంటే తీయాలా? మావాడి పేరు చెప్పు. జుబేదా. మీతోని ఇంటర్వ్యూలో కూర్చోవాలి అనేది నా ఒక డ్రీమ్. అది థ్యాంక్ యూ సో So, మచ్. ఈ రోజు ఈ విధంగా సో కార్తీక మాసంలో ఇంటర్వ్యూ చేశాను. అవును. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అక్కడ శ్రీవాణిను విక్రమ్ రెడీగా ఉన్నారు. రారా. హాయ్ శ్రీవాణి, విక్రమ్. హలో సార్. హలో అన్నయ్య. ఈడు జోడు అంటానికి పర్ఫెక్ట్ మీ ఇద్దరు అనమాట. ఈ సోఫా మీకోసమే తయారు చేశారు. లాస్ట్ తీసుకున్న సైజులు కానీ ఒకేలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ ఇద్దరు? ఏమైనా వాడతారా? నేను మా ఆయన్ని బాగా ఫాలో అవుతాను సార్. ఎలాగా? భార్య భర్తలు సగం సగం అంటారు కదా, మాకు అలా ఇష్టం ఉండదు అనమాట. ఇద్దరం ఫుల్లే. అంటే ఒక ఫుల్ తీసుకొస్తే అయిపోలా? అంతే, ఒక ఫుల్ తీసుకోవాలా, అప్పుడు కంప్లీట్ అయిపోలేదు. కాదు, నేను ఒక ఫుల్ అనగానే శ్రీవాణి ఫస్ట్ టైం ఎక్కడ చూసావు తన్ని? చిక్కడపల్లి త్యాగరాజ స్టేజ్ మీద తను డాన్స్ చేస్తుంటే చూసా. ఆ డాన్స్ చేయడంలో ఈ అమ్మాయి పక్కన డాన్స్ చేస్తే బాగుంటుంది నా పక్కన అనుకుని నెంబర్ తీసుకున్నాను అనమాట. ఓహో, అప్పుడే అనుకున్నావా? ఇది నాకు తెలియదు సార్. మా ఆయన చాలా తెలియగలడు అని ఎప్పుడైనా అనిపించిందండి? అస్సలు కాదు. ఆయన కన్నా నేను ఎక్కువ తెలివైందని అనుకుంటాను నేను. నేను ఎలా ఫీల్ అవుతా, తనకన్నా ఎక్కువ తెలియను. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ నేను చూస్తుంటా, నీ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేసేది? నేనే. శ్రీవాణి. అది నేనే సార్. అది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను, ఇది విక్రమ్మ లేకపోతే శ్రీవాణి అని. అవును, అంటే అది నెక్లెస్ వల్ల. ఈ నెక్లెస్ ఆర్డర్లో ఉందంటే పర్లేదు వేసుకోండి అంటారు. మా ఆయన్ని నేను ఒక మహారాజులో ఫీల్ అవుతాను సార్, అందుకని అలాగా. ఏ స్టేట్ మహారాజది? ఇది ఇక్కడే తెలంగాణ స్టేట్ మహారాజ్. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. ఈ కార్తీక మాసంలో హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తప్పకుండా. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. సో మచ్ అండి. ఆలితో సరదాగా ఎంత సక్సెస్ షోనో అందులో రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. ఎస్, సో మాకు ఈరోజు మా డ్రీమ్ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. విశ్వ అండ్ శ్రద్ధ, హౌ ఆర్ యూ? బాగున్నాం సార్. ఓకే, తను ఎక్కడ పరిచయం? తను నా ఫ్యాన్ అన్న, ఫ్యాన్ ఫేస్బుక్ లో పరిచయం. ఫేస్బుక్లో అవును సార్. డైరెక్ట్ ఫోనా? అవును, అంటే చూసాను, ఇంకా డైరెక్ట్ కాల్ చేసా. చేసి సార్ ఫస్ట్ చెప్పిన మాట బై మిస్టేక్ తగిలింది, సారీ అని చెప్పా. ఎందుకని? అలా చెప్తే ఓకే అని చెప్పేసి లైన్లోకి వస్తాడనా? అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ డ్రెస్ మొత్తం వీడే, అంటే చాలా ప్యాంపరింగ్ చేస్తున్నాడు. ఇది షో కోసం చేస్తున్నాడా, ఇంట్లో కూడా చేస్తున్నాడా? నేను ప్రెజెంటబుల్ గా బ్యూటిఫుల్ గా కనిపించాలని హీ ఆల్వేస్ మేక్స్ అ పాయింట్. యూ ఆల్రెడీ బ్యూటిఫుల్. మీ ఆయన ఎందుకు అలా కండలు పెంచుతున్నాడు? ఆయనే హెల్త్ కాపాడుకోవడానికే చేస్తారు. ఓకే, దానివల్ల ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అవుతాను. కాదు లోడ మాట్లాడుతుంటాడు. అసలు ఇక్కడ వాడు పాపం మాట్లాడరా, ఏం పర్లేదు, తనేం అనుకోదు. అంటే మీ ఇద్దరు మాట్లాడుతూ డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పి నేను అప్పుడు జరిగింది కదా ఒక విషయం, అది చెప్పావు అమ్మాయికి? ఏది? చెప్పలేదా? అప్పుడు చెప్పా కదా నాకు. ఏందన్నా ఆ? ఏందది? ఏం లేదమ్మా తల్లి. చెయ్యగానే నథింగ్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో మీ ఫస్ట్ క్వశ్చన్, భార్యాభర్తలు ప్రేమని ఎన్ని రకాలుగా చూపించుకుంటారు? అండ్ రెండోది వద్దులేదు, అది ఇంట్లోకి వెళ్ళింది. తను హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో ఎప్పుడు సలహా ఇవ్వలేదా శ్రద్ధ? ఇస్తారు సార్, అది ఇస్తారు. అవునా, నేను తగ్గాలా, తగ్గుతా, నేను తగ్గుతా అంటే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అంటది అన్న. అన్న నెక్స్ట్ మూమెంట్ అన్న అక్కడ ఆగు, అక్కడ కీమా రోటీ బాగుంటది, అక్కడ తినొచ్చు అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి డైట్ స్టార్ట్ చేస్తా కాదు, కదా. కీమా రోటీ ఇప్పటి వరకు నాకు తినిపించలేవు నువ్వు హైదరాబాద్ లో. అరే అదేదో తినిపించరే. అరే నేను డబ్బులు ఇస్తాను రా, నేను గూగుల్ పే చేస్తాను కాదు, బెటర్. ఆడపిల్లని బాధ పెట్టకూడదు అలాగే. సో ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్స్ అన్న. So, బాడీ మీతో పాటు- పెంచడానికి మెయిన్ కారణం ఏంది అంటే, ఆ. మీరు అడిగారు కదా దేనికోసం వాడు అంత పెంచుతున్నాడు అని చెప్పి. తనకు గుర్తుందో లేదో నాకు ఎప్పుడు ఒకటే ఉంటదన్న, నా కొడుకుకి ఫ్యూచర్ లో నేను డబ్బులు ఇస్తానో ఏనో ఆస్తులు ఇస్తానో ఇవ్వనో తెలియదు, కానీ ఒక మంచి హెల్త్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయినా. సో వాడికి చెప్పే కన్నా ముందు నేను అది పాటిస్తే ఓకే, వాడు పాటిస్తాడని చెప్పి, అందుకే నేను ఐ వాంట్ బి ఏ రోల్ మోడల్ టు మై సన్. అందుకే Okay. ఇట్లా మెయింటైన్ చేస్తాను. వాడికి అన్నలా ఉండాలనుకున్నాడు స్కూల్ పోయినాక. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. చేస్తాను. రైట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ గోకి తోలు తీసేస్తుంది. నన్ను ఎప్పుడు చేస్తారు సార్ ఏంటది? ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ? నేను చేస్తా, నీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. సార్ ఆవిడ కాలేకపోతే వీళ్ళందరికీ సర్ప్రైజ్. వాడితో పాటు ఈవిడికి కూడా ఉంది. లెట్స్ వెల్కమ్. సర్ప్రైజ్ వస్తుంది అనుకుంటే స్వీట్ బాక్స్ వస్తుంది అనుకున్నాను. శివబాలాజీ గారు వచ్చారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? శివబాలాజీ గారు రాగానే అలా హగ్ ఇచ్చి వెల్కమ్ అని చెప్పాలి. మరి ఏమన్నా అన్నయ్య? అన్నే కాదు. ఎవరు మమ్మీ? ఆత్రం అనంతలక్ష్మి అని ఈ సైట్ ఓనర్. హలో ఆపు. పాత్రం అనంతలక్ష్మి హగ్గిస్తుంటే వెనకడిగేస్తారా? లాభం లేదు, సైట్ ఖాళీ చేసి బయలుదేరండి. అసలు కోపం ఎంత అందంగా ఉన్నారు తెలుసా మీరు? ఆత్రం అనంతలక్ష్మి అంటే ఏదో అనుకున్నా, కోపంలో
అంత అందంగా ఉందా? నా కళ్ళతో చూడండి, ఏ కళ్ళతో? నా కళ్ళతో. నీ కళ్ళతో నువ్వు చూడు, నన్ను ఎందుకు కళ్ళతో? అంత అందంగా ఉన్నానా? మీరు అన్నం తిన్నారు కదా? లేదే. అన్నంలో ముడుగుతుంది. ఆలీ గారు నేను మీ ఫ్యాన్ కాబట్టి. అన్ని మూసుకోమంటావా? లేదులేండి. ఓకే. ఏదో అడిగారు. మీరు అన్నం తిన్నారు కదా? లేదండి, అన్నమే తింటాను. కాదు, ఆ? మీరు అన్నాన్ని తింటారు. అక్కడ లేదు, అక్కడ ప్రొడక్షన్ లేదు, ఇక్కడంట. మరొకసారి నిజం చెప్పండి, పూర్తిగా ఒకసారి చూసి చెప్పండి. నేను నిజంగా అంత అందంగా ఉన్నానా? పూర్తిగా చూసిన తర్వాత కష్టం, పూర్తిగా చూసిన తర్వాత కష్టం. సైట్ ఖాళీ చేస్తావా? ఈ రోజుల్లో ఇప్పుడు అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిని పొగడాలంటే రోహిణి లాగా ఉన్నా ఉంటారు. అయ్యో నిజమా అండి? మీరే విందు భోజనాలే చేసుకోండి, నేను ఈ విషయం ఊర్లో అందరికీ చెప్పొస్తాను. విన్నారా? సరిగ్గా చూడండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో కాదు, ఎవరిని ఎప్పుడు పంపాలో తెలిసిన వాడే శివబాలయ్య. కానీ సార్, ఇక్కడ అలీతో సరదాగా ఒక చిన్న సెగ్మెంట్ అయింది. మిస్టర్ అండ్ మిస్సెస్ జడ్జ్ మీరు వచ్చారు, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఇక్కడ ఒక సీక్రెట్ మిషన్ జరుగుతుంది. అరే మార్కులు ఇచ్చే మీరు మిషన్లు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? మిషన్ అంటే నువ్వు అనుకున్న మిషన్ కాదు. ఇప్పుడు వీళ్ళ షోకి మిస్టర్ అండ్ మిస్సెస్ కి జంటలు ఉన్నారు కదా, అవును, వాళ్ళకి ఒక సీక్రెట్ ఒక నెంబర్ ఉంది. వీళ్ళు లాస్ట్ లో దాన్ని, అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ ఎపిసోడ్ లో ఈ మార్కులు వాడతారా? వామో, మార్క్స్ ఉన్నాయని చెప్పలేదు సార్, చెప్పండి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం కదా. అవును, షోకి తగ్గ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు. ప్రిపేర్ అంటే ఎలా ప్రిపేర్ అవుతారు? అది ఫుల్ కదా సార్. వాళ్ళు మీరెలా ప్రిపేర్ మేము కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాం, ఒక పావు గంట టైం ఇస్తారా? ఇంకా మీరు అవ్వలేదురా? ఏంటి భార్య భర్తలు వాళ్ళు సోషల్ మీడియాలో అయిపోయారా? మీరు కూడా గెస్ట్ వెళ్ళారంట. నేను వెళ్ళా. ఆలితో సరదాగా ఇప్పుడు మీరు శివబాలాజీ గారిని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే మా ఎదురుగా అడగండి సార్. అంటే ఆయన్ని అడగకుండా ఎలా ఉంటాను? అసలే కపుల్ షోకి జడ్జి, ఎంత తెలిసి ఉండాలి, ఎంత లోతు తెలిసి ఉండాలి. మరి అక్కడ మా మధు పెట్టే ఫుడ్ తిని ఇంత అందంగా, ఏంటి మధు పేరు చెప్పగానే షివర్ అవుతున్నావు? మునుగుతుంది ఏంటి వాడి గజ 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 గజ. అది ప్రోగ్రామ్ డాలండి, అది ఇన్బిల్ట్ ప్రోగ్రామ్. అంతేనండి. ఓకే, సో నీ ఫస్ట్ క్వశ్చన్, భర్త భార్య దగ్గర ఎక్కువగా దాచే సీక్రెట్ ఏంటి? భర్త భార్య దగ్గర ఫోన్ పాస్వర్డ్. నువ్వు దాంట్లో దిట్ట. మొన్న బోల్డ్ కంటెంట్ ఇచ్చాడు ఆడ నుంచి. నేనైతే ఇప్పుడు దాకా ఏం దాచలేదు, దాచితే దొరికిపోతాను. సో అందుకు దాచుకుని ఉంటా బెటర్. ఎలా దొరికిపోతుంది? నా ఫేస్ వాల్యూ అలాంటిది. ఎలా ఉంటది అది? నేను మొన్న ఆలీ గారిని కలిసి వస్తున్నా అని చెప్తున్నా. నన్ను కలిసి రావడం మనం ఏం చేసుకున్నాం? ఆలీ గారు మేము కలిసి వచ్చామంటాను. ఏం చేశారంటే ఏం ఊరికే మాట్లాడుకున్నాము అంటే దొరికిపోతాను. అంటే మనం అట్టాటిది నమ్మే తోసేస్తాను అనమాట. బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ, సూపర్ ఫ్యాంటాస్టిక్. మిమ్మల్ని ఎవరు వాడుకున్నారు లేదు కానీ నేను మాత్రం చాలా వాడుకున్నాను. నువ్వు వాడేస్తారా? ఒక అమ్మాయికి భర్త అవ్వాలంటే ఆ అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? కాదండి, అంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అబ్బాయి కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇష్టపడతారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మధు నిన్ను ఏ క్వాలిటీస్ చూసి లైక్ చేసింది? ఓకే అండి. శివబాలాజీకి ఉండే క్వాలిటీస్ అన్ని నచ్చిందని. శివబాలాజీ ఇస్ ప్యూర్ హార్ట్ అని తను నమ్మింది అంతే. ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందండి? ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరన్నా నేర్పిస్తున్నారా మీకు? మీరు ఈ టైప్ క్వశ్చన్స్ అడగరా? నేను ఎందుకంటే ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేదు, కనీసం దీనికైనా ఇస్తావు. ఫోన్ చేసి చంపేస్తుంది, వస్తాను ఏంటి ఇప్పుడు అని ఎప్పుడైనా అనిపిస్తుంది? అలా ఏం లేదు, ఏమన్నా కోపం వస్తే డైరెక్ట్ తిట్టేస్తాను నేను. ఏది మనసులో పెట్టుకో అంతే, ఫోన్ లో తిట్టేస్తావు? లేదు, అలంతా ఏం లేదు. ఎలా తిడతావు సార్ చెప్పు సార్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తనే మధు అనుకో, తిట్టి ఎలా తిడతావు? వద్దులే.
ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ ఇవ్వండి దీనికి. ఏంటది అడుగు. మీరు ఎప్పుడన్నా జుబేదా గారిని కోపడ్డారా? కోపడ్డా. ఎలా చూపిండి. అప్పుడు బావేమన్నదన్న నేను ఎందుకు సరదాగా అలా చూసి ఎందుకు కొట్టావు. అయితే ఒకటి అనిపించింది ఏంటంటే, జనరల్ గా భార్య భర్తలు బరువు బాధ్యత కలిసి మోయాలంటారు. అవును. సో అవన్నీ పక్కన పెడతాం, ఫస్ట్ వీళ్ళ భార్యను వీళ్ళు మోస్తారు లేదని చూద్దాం. ఇంత ఈజీ ఇగో ఫుల్. ముగ్గురు ఒకటేసారి ఎత్తుతారు, ఎవరైతే లాస్ట్ వరకు మోస్తారో వాళ్ళకి సీక్రెట్ స్కోర్ లాగా. స్కోర్ పక్కన పెట్టు, ఏదైనా పట్టిందని కనకాల నెక్స్ట్ డే ఇంతే. జడ్జి గారు నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇదిగో, అక్కడేమో నేను చెప్పింది చేయట్లేదు. మీ చేతిలో ఉంది. నాకు పెళ్లి Ready? కాలేదు, ఏమీ కాలేదు ఇంకా. ఇప్పుడు నేను మొయ్యలేను, నేనేం చేయలేను, నా వల్ల కాదు. రాకేష్ నువ్వేం చేయలేవని మాకు తెలుసు, కానీ ఇక్కడ ప్రూవ్ చెయ్యి. 3, 2, 1 గో గో. ఏంటది? గో. చప్పరిస్తున్నాడు చూడు. నేను ఎత్తుకున్నట్టు ఊహల్లో ఉన్నా నేను. ఊహల్లో ఉన్నా. ఊహల్లో ఊహలు గుసగుస. అది అక్కడ ఎక్కేస్తున్నాడు ఆల్రెడీ కాలు మీద. అది ఐడియా. ఇదిగో ఇది యా అది ఏంటది? నువ్వు కూడా అలా తెలుగు కాలు మీద. వాడుతున్నారు. ఎత్తుకోవాలి, ఎత్తుకొని నడిపిస్తున్నాను, ఇంకా నడుస్తుంది. ఎత్తుకోవాలి. మీ ఆవిడ కాళ్ళు గాల్లో ఉండాలి. రెడీ సార్. తనంత హైట్ ఉంది. వెరీ గుడ్. చూసావా రాకేష్, నీలో ఉందిరా. ఫస్ట్ తెలివి వాడి బాగా ఆడింది మా విశ్వన్న అండ్ శ్రద్ధ బాబు.